దారికి ఇరువైపులా ఎత్తుగా నిలబడి ఒకదాని వైపు ఒకటి నెమ్మదిగా వాలుతూ దారి మధ్యలో పైభాగాన్ని ఢీకించి రహస్యాలు చెప్పుకుంటున్నట్టున్న ఇద్దరి తలల్లాగా ఆంచి నిల్చున్న బావామరదలు శిలలకు కొంచెం దూరంలో నిధి అశ్వాన్ని ఆపాడు. అశ్వం వెనకే రథం ఆగింది. బావామరదలు శిలల మధ్య అడ్డుగా పెద్ద పెద్ద రాళ్లు పేర్చి ఉన్నాయి. రథం వెళ్ళడానికి అవకాశం లేకుండా దారి మూసివేయబడింది. నిధి గుర్రం దిగి ఆ శిలల దగ్గరగా నడిచాడు. శిలలకే రెండు వైపులా ప్రకృతి అడ్డుగా నిర్మించిన గోడలాగా రాళ్ళు, రప్పలు, మట్టి దెబ్బలు, ముళ్ళ పొదలు, చెట్లు దట్టంగా ఉన్నాయి. రథం కాదు కదా, గుర్రం కానీ మనిషి కానీ అటువైపు వెళ్ళే అవకాశం లేదు. నిధి పరిసరాలని పరికిస్తూ చూశాడు. దారికి రెండు వైపులా అరణ్య ప్రాంతమే. నిధి వాయువైపు తిరిగాడు. రథంలో ఉన్న పంచభూత కన్యామణులు ఎదురయ్యే ఆటంకం గురించి తను చెప్పలేదు. తనను యువరాణిని చూస్తూ దారి ప్రక్కన పొదల ముందు నిల్చున్నప్పుడు వాళ్ళు ఏం విన్నారో, ఎప్పుడు అక్కడికి వచ్చారో తనకు తెలియదు. కేవలం యువరాణి, సుగాత్రి ఎవరు అని మాత్రం అడిగారు. తాను చెప్పాడు అంతే. రథంలో కూర్చున్న ఐదుగురు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. నిధి రథం వైపు వెళ్ళబోయాడు. కేసరి బృందం ఇక్కడే ఎక్కడో ఉండాలి. తనను ఆపడానికే దారిలో అడ్డుగా రాళ్లు పేర్చారు. కేసరి పథకం తనకు తెలుసని వాళ్ళకి తెలియదు. ఎడమవైపు నుండి ఏదో పురుషకంఠం బిగ్గరగా నవ్వింది. నిధి తటాలను అటు తిరిగాడు. దారికి దూరంగా కొంచెం ఎత్తుగా ఉన్న రాతి మీద ఠీవిగా నిల్చున్నాడు కేసరి. నడుం మీద చేతులు ఉంచుకుని నవ్వుతూ తననే చూస్తున్నాడు. అతని ముఖం మీద ప్రత్యక్షమవుతున్న నవ్వులో ఎగతాళి నాట్యం చేస్తోంది. మహావీరులకు స్వాగతం, కేసరి వెటకారంగా అన్నాడు. స్వాగత కార్యక్రమంలో అంశమేనా దారికి అడ్డంగా రాళ్ళు? నిధి గంభీరంగా ప్రశ్నించాడు. చక్కగా ఊహించావు. చేతిలో కత్తే కాదు, నీ బుర్రలో మెదడు కూడా పదునైందే. కేసరి ఎగతాళిగా అన్నాడు. నా రథాన్ని దొంగతనంగా తీసుకెళ్లినా నీ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటున్నాను. రథాన్ని, అశ్వాలను, రథంలోని స్థిరచర ఆస్తుల్ని మా స్వాధీనం చేయి. నవనిధుల్ని అప్పగించాల్సింది మహారాజు గారికి, కాబోయే మహారాజుకు కాదు. కేసరి గర్వంగా నవ్వాడు. మహారాజు గారి సముఖానికి వెళ్ళాలంటే నువ్వు దాటాల్సింది ఆ గోడనే కాదు, ముందుగా ఈ కేసరి చేతిలోని వీరఖడ్గాన్ని. రా. అంతేనా? నిధి నవ్వుతూ అడిగాడు. అంతే. అయితే అభ్యంతరం లేదు. నిధి అతని వైపు నెమ్మదిగా నడుస్తూ అన్నాడు. రా. ఇప్పుడు ఇక్కడ జరగబోయేది వీరదశమి స్పర్ధ కాదు, వీర మరణ స్పర్ధ. నిధిలో ఆలోచనలు సాగుతున్నాయి. కేసరి తన కసిని, పగను, ఈర్ష్యను, ద్వేషాన్ని నోటితో కూడా తీర్చుకుంటున్నాడు. పోరులో మాట్లాడాల్సింది నోరు కాదు, చేతిలో ఉన్న ఆయుధం. కేసరి ఇక్కడ ఒంటరిగా ఉండడు. ఒంటరిగా కనిపిస్తున్నాడంతే. అతన్ని ఒంటరిగా లేడని, సాయుధ భటులు ఉన్నారని దారికి అడ్డంగా ఏర్పడిన రాతి కూడా చెప్తోంది. కేసరి దగ్గరకు చేరుకునే ముందే అతని సాయుధ వీరుడు తనను చుట్టుముట్టే అవకాశం ఉంది. కేసరి అందుకే అందుబాటులో లేకుండా అంత దూరాన రాతి మీద వీరభంగిమలో నిల్చున్నాడు. సాయుధులు ఎందరున్నా సరే తనిక్కడ కాలాన్ని వృధా చేయరాదు. నిమిషాలలో పని ముగించాలి, నిష్క్రమించాలి. పొదల్ని దాటి కేసరినే చూస్తూ ముందుకు కదిలాడు నిధి. కేసరి బండరాతి మీద నుండి కిందికి లంఘించాడు. వరలోంచి కత్తిని దూయలేదు. అతను నిల్చున్న రాతి ముందు రాళ్ళు, రప్పలు, పొదలేవే లేని పచ్చిక బయలు. చుట్టూ గోడలు, పొదలు, రణరంగాన్ని జాగ్రత్తగా ఎంపిక చేయించినట్టున్నాడు కేసరి. నిధి తటాలను ఆగాడు. వెనుకవైపు ఏదో మెత్తటి చప్పుడు. నిధి నెమ్మదిగా తల తిప్పి చూశాడు. నలుగురు యోధులు తన వైపు వస్తున్నారు. వాళ్ళ చేతుల్లోని కత్తులు ఎండలో తళుక్కుమంటున్నాయి. నిధి వాళ్ళ వైపు తిరిగాడు. నలుగురు శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు. యుద్ధ వేషాలంకరణలతో సిద్ధంగా ఉన్నారన్నమాట. 4 జతల కళ్ళు తననే ఎర్రగా చూస్తున్నాయి. వాళ్ళ ముఖాల మీద స్నేహభావం లేదు. తనకి వాళ్ళతో పరిచయం లేదు. వ్యక్తిగతంగా తనని ద్వేషించే అవసరం వాళ్ళకి లేదు. యజమాని ప్రతినిధిగా అపరిచిత వ్యక్తిని గుర్రుగా చూసే సునకం గుర్తొస్తోంది నిధికి. నలుగురిలో ఒకరి దృష్టి తన మీద నుండి పక్కకి తిరిగినట్టు నిధి గమనించాడు. అతని చూపు ఎందుకు మళ్ళిందో నిధికి అర్థమైపోయింది. వెనుకపాటుగా తన వైపు వస్తూ ముట్టడించే సహచరులను గమనించడానికి. నిధి నిర్భయంగా వెనక్కి తిరిగాడు. మరో 4 దూసిన కత్తులతో తన వైపు వస్తున్నారు. తనను చుట్టుముట్టే పథకం.
నిధి భుజం మీద నుండి వేలాడుతున్న ఉత్తరీయాన్ని క్రిందికి జారవిడిచాడు. అతని చెయ్యి వరలోని కత్తిపిడిని పట్టుకుంది. తన చుట్టూ ఆవరించబోతున్న సాయుధులు తనకి చాలరు. అది నిధికి తెలుసు. అది అహంకారంతో కూడిన పరిజ్ఞానం కాదు, విశ్వాసంతో, ధైర్యంతో కూడిన పరిజ్ఞానం. రాజమందిరాలలో శిల్పులు నిలబెట్టే సాయుధుల ప్రతిమలకి వీళ్ళకి తన దృష్టిలో భేదం లేదు. తను వీరదశమి స్పర్ధలలో శక్తిని నిరూపించుకున్న వీరుడు. పదును పెట్టిన నిశ్చిత ఖడ్గం, సానబట్టిన వజ్రం. అతి విశ్వాసం కానీ ఆ విశ్వాసమే ధైర్యంగా మారిన విశ్వాసమే తనకు కవచం. నిధి నెమ్మదిగా ఆత్మరక్షణ చేస్తూ తన చుట్టూ చూశాడు. యనమండుగురు కత్తుల మొనలతో తనను చూస్తూ సిద్ధంగా నిల్చున్నారు. కొలత వేసి నిల్చున్నట్టు 4 దిక్కులలో నలుగురు, 4 మూలల్లో నలుగురు. అష్టదిక్కుల నుండి దాడి. కేసరి రచించిన వ్యూహములా ఉంది. అష్టఖడ్గ వ్యూహమా? యనమండుగురు ఒక్కసారిగా తన మీదికి దూకుతారు. అందరూ బలిష్ఠులే, అందరికీ కండలు తిరిగిన శరీరాలే. 8 కత్తులు తనను 8 చోట్ల చిల్లులు పొడుస్తాయి. ఏదో సంకేతం కోసం ఎదురు చూస్తున్నట్టు ఊపిరులు బిగబట్టి రెప్పల పాటలు లేకుండా మునివేళ్ల మీద నిల్చున్నారు వాళ్ళు. నిధి చెయ్యి కదిలింది. కత్తి వరలోంచి చివాలన దూకింది. సూర్యకాంతి పడి మెరుపులా మెరిసింది. నిధి ఊహించినట్టుగానే యనమండుగురు ఒకేసారి కదిలారు. కత్తుల మొనలు పదునుగా తన వైపు దూసుకొస్తున్నాయని చుట్టూ తిరిగి చూడకపోయినా నిధికి తెలుసు. ముందు వైపున వస్తున్న సాయుధుల్ని చూస్తూ నిధి తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. కత్తుల మొనలు చుట్టూ చూడకపోతే తెలుసు తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. కత్తుల మొనలు వేగంగా వస్తున్నాయి. బారెడు దూరం, మూరెడు దూరం, జానెడు దూరం. నిధి శరీరం ఒక్కసారిగా గాలిలోకి పైకి లేచింది. వాళ్ళని మోకాళ్ల వద్ద మడత పెట్టుకున్నాడు నిధి. అతని క్రింది 8 కత్తులు ఒకదాన్నొకటి తాకుతూ చప్పుడు చేశాయి. రెప్పపాటులో నిధి పాదాలు ఆ కత్తుల మీద ఆగాయి. నిధి ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో వాళ్ళు ఊహించేలోగా, కత్తుల్ని అతని పాదాల కింద నుండి లాగేలోగా, తన బరువుకి కత్తులు క్రిందికి వాలిపోయేలాగా నిధి చేతిలోని కత్తి అర్ధచంద్రాకారంలో మెరుపు తీగను మించిన వేగంతో కదిలింది. కత్తుల్ని పట్టుకున్న 4 యోధుల వేళ్లు తెగిపోయాయి. 4 కత్తులు నేల కూలిపోయాయి. 4 కంఠాలు భయంకరంగా ఆర్తనాదాలు చేశాయి. నిధి తేలిగ్గా నేల మీదికి వచ్చాడు. పాదాలు నేలను తాకే క్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగాడు. నిధి చెయ్యి పాము పడగలా కదిలింది. 2 చేతుల్ని మణికట్ల వద్ద గాయపరిచింది. 2 కత్తులు నేల మీదికి పడిపోయాయి. 2 కత్తులు నిధి కత్తి దెబ్బకు రుచి చూసి తమ యజమానుల చేతుల్లోంచి జారుకుని గాలిలో ఎగిరిపోయి దూరంగా పడ్డాయి. నిధి చేతుల్లోని ఖడ్గం గాలిని చీలుస్తూ అటూ ఇటూ కదిలింది. యోధులు 4 కూడబలుక్కున్నట్టు వెనుదిరిగి పరుగులు లంకించుకున్నారు. తెగిన కుడి చేతుల్ని ఎడమ చేతులతో పట్టుకున్నారు. 2 వాళ్ళ చేతుల నుండి కారుతున్న రక్తం ఆకుపచ్చని పచ్చిక మీద ఎర్రగా రంగవల్లులు చిత్రిస్తోంది. నిధి వెనక్కి తిరిగాడు. ముందుగా తన కత్తి పదను రుచి చూసిన 4 అక్కడ లేరు. పచ్చిక మీద కారిన రక్తం మరకలు వాళ్ళు నిష్క్రమించిన దారుల్ని చూపుతున్నాయి. నిధి రాతి వైపు తిరిగాడు. రాతి మీద నుంచి క్రిందికి దూకిన కేసరి తన వైపు వేగంగా వస్తున్నాడు. అతని చేతిలో కత్తి మీద సూర్యరశ్మి నాట్యం చేస్తోంది. అతని కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి. నిధి ముందు ఆగాడతను. కేసరి, వృధాగా రక్తస్నానం ఎందుకు? నవనిధుల్ని నీ మామగారికి అప్పగిస్తాను. కాబోయే రాజువి. సింహాసనం ఎక్కాక ఆ నిధులు నీ అధీనంలోకి వస్తాయి. నా మాట పాటించు. రాజధానికి తిరిగి వెళ్ళు. నిధి యువరాణి కోరికను గుర్తు చేసుకుంటూ అన్నాడు. నిధి మాటకు స్పందనగా కేసరి చేతిలోని కత్తి కదిలింది. నిధి చేతిలోని కత్తిని విసురుగా తాకింది. నిధి తనలో నవ్వుకున్నాడు. కయ్యం కోరుకునే వ్యక్తి నుండి బియ్యం ఆశించడం అర్ధరహితం. నిధి చెయ్యి కదిలింది. కేసరి కత్తి దూరంగా జరిగి బెదిరింపుగా నిధి వైపు దూకింది. 2 మధ్య కత్తులు కదులుతున్నాయి. కత్తులు ఢీకొన్న శబ్దం నిశ్శబ్దాన్ని ఛేదించింది. క్షణాలు గడుస్తున్నాయి. రకరకాల ఖడ్గచాలన విన్యాసాలతో ప్రాణం పోసుకుంటున్న కత్తులు కలుసుకుంటున్నాయి, శబ్దం చేస్తున్నాయి, విడిపోతున్నాయి. కత్తి పిడిని పట్టుకున్న కేసరి చేతివేళ్ల కణుపులు తెల్లగా కనిపిస్తున్నాయి. నిధి నవ్వుకున్నాడు. పట్టులోంచి కత్తి జారిపోవడానికి దోహదం చేసే మొండిపట్టు అది. వీరదశమి స్పర్ధలో కూడా ఇలాంటి మెళకువలే అనుసరించాడు కేసరి. నిధి కత్తి బాగా దూరంగా జరిగి ఇనుముడించిన ఉత్సాహంతో గాలిని కోస్తూ దూసుకొచ్చింది.
కేసరి ఎదురు చూస్తున్నట్టు కత్తి పైభాగాన కాకుండా కత్తి క్రింది సగ భాగాన్ని బలంగా తాకింది. చెమటతో తడిసిన కేసరి చేతి పట్టులోంచి జారి అతని కత్తి గాలిలో ఎగురుతూ చాలా దూరం ప్రయాణం చేసి రాతి మీద పడి తన పరాజయాన్ని వ్యక్తం చేసినట్టు చప్పుడు చేసింది. నిస్సహాయంగా చూపులతో తన ఖడ్గాన్ని వెంటాడిన కేసరి నిర్ఘాంతపోతూ నిధివైపు చూశాడు. నిధి కత్తి అతని వైపే గురిపెట్టబడి ఉంది. నిధి చిరునవ్వు నవ్వుతూ తన కత్తిని దూరంగా విసిరాడు. నిరాయుధుడిని ఆయుధంతో ఎదుర్కొనడం అధర్మం. అది ద్వంద్వయుద్ధం, నీతి కాదు. నెత్తురు గిన్నెల్లా ఉన్న కళ్ళతో తీక్షణంగా చూస్తున్న కేసరి నిధి ఊహకు అందని స్పందనతో దట్టిలో దూరి ఉన్న బాకుని తీసి వాటంగా పట్టుకున్నాడు. కత్తిని పారేసి నిరాయుధుడిగా ఉన్న నిధి గుండెకు గురిపెట్టి ముందుకు దూకాడు. తటాలను నిధి చేతిలో పిడిబాకు ప్రత్యక్షమైంది. పిడిబాకుల యుద్ధం రసవత్తరంగా కాసేపు సాగింది. ప్రారంభంలో దూకుడుగా దాడి చేసిన కేసరి కాసేపటికి ఆత్మరక్షణలో పడిపోయాడు. అతని నరాల్లో వ్యాపిస్తున్న ఆగ్రహం, ఆవేశం పోరాటంలో పాటించాల్సిన మెళకువల్ని చంపేస్తున్నాయి. నిధి పిడిబాకు కేసరి మణికట్టు పైభాగాన గాయం చేసింది. బాకు కేసరి చేతిలోంచి జారి పచ్చిక మీద పడిపోయింది. రెండవసారి నిరాయుధుడైన కేసరిని చిరునవ్వుతో చూస్తూ నిధి తన పిడిబాకుని నేల మీద పడి ఉన్న తన కత్తికి దగ్గరగా పడేలా విసిరేశాడు. బాహాబాహి యుద్ధానికి సిద్ధమవుతూ చేతులు చాపి వాటంగా నిలుచున్నాడు. కేసరి గంభీరంగా చూస్తూ నిధి దగ్గరగా అడుగులు వేశాడు. అతని చేతులు క్రిందకి వేలాడుతున్నాయి. కుడి చేతి నుండి రక్తం కారుతోంది. రక్తాన్ని తుడుచుకోవటానికన్నట్టు చేతిని నడుం దగ్గరకు పోనిచ్చాడు. దట్టిలో దాచుకున్న నవరత్నాలు తాపిన బంగారు పిడిబాకు అతని చేతిలో ప్రత్యక్షమైంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.